వెల్కమ్ బ్యాక్. 3 దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కెనడా చేరుకున్నారు. కెనడాలో జరగనున్న G7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. కాల్గారీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు G7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. అయితే 2015 తర్వాత ప్రధాని మోదీ కెనడాలో తొలిసారి పర్యటిస్తున్నారు. కననాస్కిస్లో 2 రోజుల పాటు జరగనున్న G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. G7 దేశాధినేతలతో సమావేశం కానున్నారు. పశ్చిమాసియాలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం, ట్రంప్ సుంకాలపై అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతిక ఆవిష్కరణలు, ముఖ్యంగా AI అనుసంధానం, క్వాంటం సంబంధిత అంశాలపై చర్చలు జరపనున్నారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 18న ప్రధాని మోదీ ఐరోపాలోని క్రొయేషియాకు చేరుకుంటారు. అయితే ఆ దేశంలో తొలిసారిగా ప్రధాని మోదీ పర్యటించనున్నారు.